హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. ఈరోజు మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అనే టాపిక్ని కంటిన్యూ చేస్తున్నాం ఈ వీడియోలో కూడా. అయితే ఫస్ట్ మనం ఇఫ్ నేర్చుకున్నాం కదండి, నెక్స్ట్ మనం ఇఫ్ ఎల్స్ నేర్చుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా కండిషన్ ఇచ్చారనుకోండి, కండిషన్ అనేది మనం ఫ్లో చార్ట్లో ఇట్లా రాంబస్ సింబల్ వేసి చూపిస్తామండి. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన స్టేట్మెంట్స్ కొన్ని ఉంటాయి. ఒకవేళ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయాల్సిన వేరే స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఎస్ అనుకుందాం, ఇక్కడ నో అనుకుందాం. ఒకవేళ ట్రూ అయితే మీరు ఇది ఎగ్జిక్యూట్ చేస్తారు, లేకపోతే నో అనుకుంటే ఇది ఎగ్జిక్యూట్ చేస్తారు. అట్లాగే రియల్ లైఫ్లో కూడా మనం అయితే, కాకపోతే అనే రెండు కండిషన్స్ వస్తాయండి. ఆ కండిషన్స్ని బట్టి మనం కొన్నిసార్లు కొన్ని పనులు చేస్తాం, కొన్నిసార్లు చెయ్యం. అలాగే మనకు ప్రోగ్రాంలో ఒకవేళ నేను ఇచ్చిన కండిషన్ కనుక ట్రూ అయితే మీరు ఇది చెయ్యాలి, ఒకవేళ నా కండిషన్ కనుక ఫాల్స్ అయితే మీరు ఇది చెయ్యాలి అన్నప్పుడు మనం ఏమి యూజ్ చేస్తామంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని, ఇఫ్ ఎల్స్ కండిషనల్ స్టేట్మెంట్స్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇఫ్లో ఉన్న కండిషన్ ట్రూ అయితే ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదా ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఇక్కడ ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఒకవేళ కండిషన్ ఇంకా ఫాల్స్ అయితే. అదే మనం ఇక్కడ రాస్తామండి ఎగ్జామ్లో. ఇఫ్ ద గివెన్ కండిషన్ ఈజ్ ట్రూ, ఇఫ్ ద గివెన్ కండిషన్ ఈజ్ ట్రూ, ఇక్కడ నేను ట్రూ అనే వర్డ్ ఇక్కడ మర్చిపోయాను. ట్రూ, వి విల్ ఎగ్జిక్యూట్ ద ఇఫ్ బ్లాక్. ఒకవేళ ఈ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేస్తాం, ఇఫ్ నాట్ ఎల్స్ బ్లాక్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇది మీరు మెన్షన్ చేయాలి. ఫ్లో చార్ట్ వేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇంకా బెటర్ మార్క్స్ వస్తాయండి. సో ఇక్కడ మనం దీని సింటాక్స్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే, ఇఫ్ అనే కీవర్డ్ ఇచ్చి మీరు పెరాంథసిస్లో కండిషన్ ఇస్తారు. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదా ఎల్స్ అనే ఒక కీవర్డ్ వాడతారు, దాని తర్వాత ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మీరు రాస్తారు. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. మనం ఇందాక ఇఫ్ స్టేట్మెంట్ కనుక మీరు చూసినట్టయితే ఈవెన్ నెంబరా కాదా అనేది మనం చూసాం కదండి. అందులో ఈవెన్ నెంబర్ ఉంటే మాత్రమే ప్రింట్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ కంపైలర్లోకి వెళ్ళి ఇఫ్ ఎల్స్ రెండు కూడా ఎగ్జిక్యూట్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం. మీకు కొంచెం క్లారిటీ వస్తుంది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది ఇఫ్ ఎల్స్ బ్లాక్ అనేది. ఓకే, సో ఐ విల్ టేక్ యూ టు ద ప్రోగ్రామ్ డైరెక్ట్లీ. సో ఇక్కడ మీరు ప్రోగ్రామ్ చూడండి. ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు మనం 11 తీసుకోవడం జరిగింది. 11ని నేను 2 తోటి మాడ్యూలో డివైడ్ చేస్తున్నాను. ఒకవేళ అది రిమైండర్ 0 కనుక ఇస్తే అది ఈవెన్ నెంబర్ అని చెప్తానండి. లేదు అది ఈవెన్ నెంబర్ కాలేదు అంటే రిమైండర్ 0 కాలేదు అనుకోండి, అప్పుడు నేనేం మెన్షన్ చేస్తున్నాను అంటే ఇదే ప్రోగ్రాంలో ఎల్స్ బ్లాక్ని నేను మెన్షన్ చేస్తాను. ఒకవేళ కాకపోతే, ఒకవేళ అది ఈవెన్ నెంబర్ కాలేదనుకోండి, ఆటోమేటిక్గా అది ఏమైనట్టు ఆడ్ నెంబర్. అందుకే ఇక్కడ మీరు ప్రోగ్రాంలో చూడండి, ఎల్స్ బ్లాక్ అనేది నేను మెన్షన్ చేశాను. ఈ ఎల్స్ బ్లాక్లో నేను ఏం మెన్షన్ చేశాను అంటే, ఒకవేళ అది ఈవెన్ నెంబర్ కాకపోతే ఇంకేమయ్యే అవకాశం ఉంటుంది, ఆడ్ నెంబర్. కాబట్టి నా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ఇక్కడ మెన్షన్ చేశాను. కాకపోతే ఎల్స్ బ్లాక్ అనేది నాకు ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇక్కడ. సో ఆ ఇఫ్ ఎల్స్ తోటి సంబంధం లేకుండా మనకు రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయండి. ఆ రెండు స్టేట్మెంట్స్ కూడా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయబడతాయి. ఎందుకంటే మనం ఆ బ్లాక్స్లో రాయలేదు, సింపుల్గా మనం అవుట్ సైడ్ ఆఫ్ యువర్ ఇఫ్, అవుట్ సైడ్ ఆఫ్ యువర్ ఎల్స్లో రాసాం. కాబట్టి దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అండ్ హలో వరల్డ్ రెండు కూడా ప్రింట్ అవుతాయి. మనం ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు 11 ఉంది కాబట్టి ఇది ఆడ్ నెంబర్ అని ప్రింట్ చేయాలి. జస్ట్ రన్ ఇట్. ఇక్కడ అవుట్పుట్ స్క్రీన్లో చూడండి మీరు. సి ఎట్లా అయితే 11 ఉందో, 11ని నేను మాడ్యూలో డివైడెడ్ చేస్తే ఏమవుతుంది, 11 డివైడెడ్ బై 2, 2 5 10 అవుతుంది, రిమైండర్ 1 అవుతుంది. సో రిమైండర్ 0 కాలేదు కదండి, కాబట్టి ఎల్స్ పార్ట్కి వెళ్ళింది, ఇది ఆడ్ నెంబర్ అని చెప్తుంది. అండ్ ఫస్ట్ ప్రోగ్రామ్ హలో వరల్డ్ ఇవి ఇఫ్ ఎల్స్తో సంబంధం లేవు కాబట్టి యాజ్ యూజువల్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అయితే ఇప్పుడు మనం 11 బదులు 10 లేకపోతే 4 ఇచ్చి చూద్దాం ఈవెన్ నెంబర్ అని ప్రింట్ చేస్తుందా లేదా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నేను 4 అనే నెంబర్ ఇచ్చానండి. సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఇది ఈవెన్ నెంబర్ అని వస్తుందా లేదా. సారీ, ఇక్కడ 1 అని పడింది, సో ఆడ్ నెంబర్ అని వచ్చింది. సో ఐ విల్ టేక్ దిస్ యాజ్ 4 అనేది మనం పెడదాం. సో ఇక్కడ మళ్ళీ నేను ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేసి చూస్తానండి. సో మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ 4 అనేది మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఈవెన్ నెంబర్ అని చెప్తుంది. అండ్ యాజ్ యూజువల్ ఈ రెండు లైన్స్ వచ్చేస్తున్నాయి.
సింపుల్ అండి. 4ని నేను 2 తోటి డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే 2 2s ఆర్ 4 కాబట్టి రిమైండర్ 0 అవుతుంది. సో యాజ్ ఇట్ ఈస్ 0 ఇట్ ఈస్ అన్ ఈవెన్ నెంబర్. మనం రాసిన ప్రోగ్రామ్ లాజిక్ అండి. సో ఇఫ్ ఎల్స్ అనేది ఇలా పనిచేస్తుంది. మన నెక్స్ట్ వీడియోలో నెస్టెడ్ ఇఫ్ ఎలా పనిచేస్తుంది అనేది మనం చూద్దాం. వీడియోస్ కనుక మనకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి.